మిరాయ్ హనుమాన్ మూవీ తర్వాత తేజ సజ్జా గారి నుంచి వస్తున్న సినిమా. ఈ సినిమాకి దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. ఆయన బేసికల్ గా ఒక టెక్నీషియన్ అవ్వడం వల్ల ఈ సినిమా టెక్నికల్ గా బాగుంది. బట్ దర్శకత్వ పరంగా చూస్తే ఒక సినిమా దర్శకుడుగా ఆయన ఫెయిల్ అయ్యాడు. ఈ సినిమా యొక్క దర్శకత్వం చాలా పూర్గా ఉంది. ఈ సినిమా కథని ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ని ఎంగేజింగ్ గా ఎగ్జిక్యూట్ చేయడంలో డైరెక్టర్ కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాడు. డైరెక్షన్ అనేది టైమింగ్ మీద ఆధారపడి ఉంటుంది. కార్తీక్ కి ఆ టైమింగ్ తెలియలేదు. మీరు ఒక మంచి కూర చేసి అందులో ఉప్పు వేయకపోతే ఎలా ఉంటుంది? చప్పగా ఉంటుంది. ఈ సినిమా కూడా అంతే. ఈ సినిమాలో అన్నీ ఉంటాయి, కానీ డైరెక్షన్ లో టైమింగ్ మిస్ అవ్వడం వల్ల సినిమా పసలేనట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో అయితే నేరేషన్ చాలా బోరింగ్ గా ఉంది. ఒక స్టేజ్ దాటిన తర్వాత నాకు స్క్రీన్ వైపు కూడా చూడబుద్ధి అవ్వలేదు, అంత బోరింగ్ గా ఉంది. దీనికి ప్రధాన కారణం కేవలం దర్శకత్వం మాత్రమే కాదు, రైటింగ్ కూడా. ఈ సినిమాకి మెయిన్ ఆయువు పట్టు మదర్ సెంటిమెంట్. వీక్ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ వల్ల ఆ మదర్ సెంటిమెంట్ వర్క్ అవ్వలేదు. దాంతో కోర్ ఎమోషన్ పండలేదు. ఒక కథకి ఎమోషన్ ప్రాణం లాంటిది. అది పండకుండా మీరు ఎన్ని అద్భుతాలు చేసినా సరే అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఈ సినిమాలో చాలా హిస్టరీ గురించి ఉంటుంది. మీరు ఏదైనా చెప్పండి, కానీ దాన్ని కన్విన్సింగ్ గా చెప్పాలి. ప్రాబ్లం ఏమైపోయిందంటే ఈ సినిమా యొక్క లుక్ చాలా ఆర్టిఫిషియల్ గా ఉంది. ఫస్టే డైరెక్టరు సరైన మూవీ క్యాస్ట్ ని సెలెక్ట్ చేయడంలోనే ఫెయిల్ అయ్యాడు. మీరు మహర్షులు, మునులు, యోధులు లాంటి పాత్రలకి ఆ పాత్రలకి సెట్ అయ్యే ఆర్టిస్టుల్ని క్యాస్ట్ చేయాలి. వాళ్ళ లుక్ ఆథెంటిక్ గా ఉండాలి, వాళ్ళ మేకప్ ఆథెంటిక్ గా ఉండాలి. అమ్మ పాత్ర చేసిన శ్రియా గారిలో అసలు అమ్మతనమే కనిపించట్లేదు. ఆ పాత్రలో అమ్మతనం కనిపిస్తేనే సినిమాలో ఎమోషన్ పండుతుంది. అలాగే జగపతి బాబు గారు, జయరామ్ గారు ఒక యోధుడు లాగా, ఒక మహర్షి లాగా అస్సలు కనిపించట్లేదు. దానికి తోడు క్యారెక్టర్స్ యొక్క లుక్, మేకప్స్ చాలా ఆర్టిఫిషియల్ గా ఉండడం వల్ల ఏ ఆస్పెక్ట్ నుంచి చూసుకున్నా సరే ఒక సినిమా చూస్తున్నాను అన్న ఫీలింగే వచ్చింది తప్ప కథలోకి లీనమవ్వలేకపోయాం. యాజ్ ఏ డైరెక్టర్ గా మీరు ఎప్పుడు సక్సెస్ అవుతారంటే ఆడియన్స్ ని కంప్లీట్ గా కథలోకి లీనమైపోయేలాగా చేసినప్పుడే. అలాగే సినిమాలో కన్వీనియంట్ రైటింగ్ ఉండొచ్చు, కానీ టూ మచ్ కన్వీనియంట్ రైటింగ్ అనేది ఉండకూడదు. ఒక 9 మంది యోధులు కొన్ని వందల సంవత్సరాలుగా ఆ 9 గ్రంథాలను కాపాడుతున్నారు తరతరాలుగా అని చెప్పినప్పుడు ఆ యోధులు ఎలా ఉండాలి? వీరాధి వీరులుగా ఉండాలి. కానీ మీరు ఎలా చూపించారు? డమ్మీలుగా చూపించారు వాళ్ళని. ఎందుకు? విలన్ని పవర్ఫుల్గా చూపించాలని. పోనీ అదేనా చేశారా? ఫైనల్గా అతను కూడా తేలిపోయాడు. నేను ఈ సినిమా టెక్నికల్గా బాగుంది అని చెప్పాను కదా, బాగుంది అని మాత్రమే ఎందుకు చెప్పానంటే ఈ సినిమా కేవలం విజువల్ ఆస్పెక్ట్స్లో మాత్రమే టెక్నికల్గా సాలిడ్గా ఉంది. అది సినిమాటోగ్రఫీ అయ్యి ఉండొచ్చు, గ్రాఫిక్స్ అయ్యి ఉండొచ్చు, సీజీ అయ్యి ఉండొచ్చు, ఈవెన్ ఫ్రేమ్స్ కూడా అయ్యి ఉండొచ్చు. ఏదైనా సరే. ఎస్పెషల్లీ సంపత్తి అని చెప్పి ఒక పెద్ద గ్రద్దని సీజీలో చేశారు, చాలా బాగుంది. మిగిలిన టెక్నికల్ డిపార్ట్మెంట్స్లో ఈ సినిమా అంతంత మాత్రంగానే ఉంది. ఎస్పెషల్లీ మ్యూజిక్ సీన్స్లో పెద్దగా బలం లేకపోవడం వల్ల సీన్స్ని మ్యూజిక్ డామినేట్ చేస్తుంది అన్న ఫీలింగ్ వచ్చింది. అది ఒక సినిమాకి ఎప్పుడూ మంచిది కాదు. అలాగే ప్రొడక్షన్ డిజైన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళ యొక్క ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అంటే చాలా బ్యాడ్గా ఉన్నాయి. ఈ సినిమాలో సెట్స్ అట్టముక్కల్లా కనిపిస్తాయి. దానికి తోడు ఆర్టిస్టుల యొక్క కాస్ట్యూమ్స్ కి, సెట్స్ కి మ్యాచ్ అయ్యేలాగా ఒక కలర్ ప్యాలెట్ ని సెట్ చేశారు. అది చాలా ఆర్డ్ కనిపిస్తుంది. సినిమాలో ఫైట్స్ చాలా జెనరిక్ గా ఉన్నాయి, ఏదో ఉంటాయి అంతే, ఎలాంటి ఇంపాక్ట్ లేదు. ఇంకా డైలాగ్స్, ఈ సినిమాలో డైలాగ్స్ ఎలా ఉంటాయంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న ఒక కుర్రాడు తెలుగు వ్యాసం రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాయి. 4 యుగాలను చూసిన మహర్షి యొక్క మాటలు ఎలా ఉండాలి? కొంచెం గ్రాంధికంగా ఉంటే కొంచెం ఆథెంటిసిటీ వస్తుంది. అంతేగాని ఏదో ఇంగ్లీష్ మీడియం చదువుతున్న ఒక చిన్న పిల్లాడు మాట్లాడుతున్నట్టు డైలాగ్స్ ఉంటే ఇంకా ఆ పాత్రకి ఆథెంటిసిటీ ఏముంటుంది? ఇంకా యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మెయిన్ లీడ్ తేజ సజ్జా. మీరు పాన్ ఇండియా మూవీ తీస్తున్నప్పుడు దట్టు ఒక యోధుడి లాగా కనిపించాలన్నప్పుడు మీరు మినిమం బాడీ ఫిట్నెస్ ని మెయింటైన్ చేయాలి సార్. సినిమాలో తేజ సజ్జా గారి యొక్క లుక్ బాలేదు, కాస్ట్యూమ్స్ బాలేదు, ఈవెన్ పర్ఫార్మెన్స్ కూడా బాలేదు. ఈ సినిమాకి ఆయన తన 100% ఎఫర్ట్స్ పెట్టి కష్టపడి పని చేయలేదు. ఆ విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంకా విలన్ గా చేసిన మంచు మనోజ్ గారు, ఆయన పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉన్నప్పటికీ కూడా ఆయన క్యారెక్టరైజేషన్ సరిగ్గా రాయకపోవడం వల్ల ఆయన పర్ఫార్మెన్స్ బాలేదు. చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఈ సినిమాలో ఆయన నరాలు బిగబెట్టేసి చేసే ఓవర్ యాక్షన్ చేయలేదు, కానీ డబ్బింగ్ మాత్రం చాలా బ్యాడ్గా ఉంది అయింది. ఏదో బేస్ వాయిస్తో చెప్తున్నట్టుగా చెప్పారు డబ్బింగ్. మన ఎన్టీఆర్ గారు కూడా ఇలాగే బేస్ వాయిస్తో చెప్తారు డబ్బింగ్. విచిత్రం ఏమిటంటే వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. యాదృష్టికంగానే జరిగిందా లేదా ఇద్దరు అనుకుని ఇలా చెప్తున్నారో తెలియదు, కానీ వద్దు సార్, ఇలాంటి డబ్బింగ్ మనకు వద్దు.
మీరు రియల్ లైఫ్లో ఎలా మాట్లాడతారో అలాగే డబ్బింగ్ చెప్పండి. ఇంకా హీరోయిన్ అయితే చాలా చాలా బ్యాడ్ పర్ఫార్మెన్స్ చేసింది. ఆవిడ కేవలం పెదాలు మాత్రమే కదిలిస్తుంది, ఫేస్లో ఎక్స్ప్రెషన్లు కూడా ఇవ్వట్లేదు. దానికి తోడు సాధువు గెటప్లో ఆవిడకి కంప్లీట్గా మేకప్ వేస్తారు. దాంతో సాధువు అనే క్యారెక్టర్కి ఆవిడ కంప్లీట్గా కాంట్రాస్ట్గా ఉంటుంది. శ్రియా గారితో కలుపుకుని చాలా మంది యాక్టర్స్ ఉంటారు ఈ సినిమాలో. కొంతమంది డైరెక్టర్స్ కూడా యాక్టర్స్గా చేశారు. ఆ యాక్టర్స్కి ఉన్న ఎక్స్పీరియన్స్తో ఆ పాత్రల్ని కన్విన్సింగ్గా చేసే ప్రయత్నం చేశారు, కానీ వర్క్ అవ్వలేదు. అండ్ కార్తీక్ లాంటి ఒక మంచి టెక్నీషియన్ కూడా ఆర్టిస్టుల యొక్క రియాక్షన్స్, వాటి ఎక్స్ప్రెషన్ని ఇంత జెనరిక్గా తీస్తారు అనుకోలేదు. ఇది చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్. ఇంకా లాజిక్స్ని కూడా గాలికి వదిలేశారండి. హీరో తనని తాను ఆత్మాహుతి చేసుకోవాలి అనుకుంటాడు. ఎవడైతే ప్రజల కోసం తనని తాను త్యాగం చేసుకుంటాడో అలాంటి వాడిని ధర్మము ప్రకృతి కాపాడుతుంది అన్నట్టు చూపించారు. సేమ్ ఇలాగే హీరో తల్లిగా చేసిన శ్రీయ గారు కూడా చచ్చిపోతారు. అప్పుడు ఇదే ధర్మము ప్రకృతి ఎందుకు కాపాడలేదు? నో లాజిక్. హీరో కాబట్టి ఖచ్చితంగా బ్రతకాలి, హీరో తల్లి చచ్చిపోయినా పర్లేదు. ఇంకా ఫైనల్ వర్డ్ ఏంటి అంటే, ఈ సినిమాలో ఇంటర్వెల్కి ముందు సంపత్తి అనే ఒక పెద్ద గ్రద్దతో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. అది చాలా బాగుంది, సీజీ కూడా చాలా బాగుంది. అలాగే సినిమాలో కొన్ని క్యూట్ సీన్స్ ఉంటాయి, అవి చాలా బాగున్నాయి. వాటిని తప్పిస్తే సినిమా ఏం బాలేదు. దానికి ఏకైక వన్ అండ్ ఓన్లీ కారణం దర్శకుడికి సరైన దర్శకత్వపు టాలెంట్ లేకపోవడం వల్ల ఈ సినిమా ఫెయిల్ అయ్యింది. దట్స్ ఇట్. జై హింద్.